క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు ఈ రీతిగా మనమందరం కలిసి ధ్యానించడానికి యేసు క్రీస్తు యొక్క మరణాన్ని యొక్క ప్రత్యేకతను గురించి తెలుసుకోవడానికి కోసం మనము ఈరోజు చేర్చబడ్డాం. నిజానికి శిలువ మరణం అనేది ఒక నీచమైన మరణం, ఒక క్రూరమైన మరణం. మరి అలాంటిది శిలువ మరణం పొందిన యేసు క్రీస్తును ఇంత గొప్పగా ప్రపంచమంతా ఎందుకు కొలుస్తుంది? ప్రపంచంలో అత్యధిక శాతం క్రైస్తవులే. ఎందుకు శిలువ మరణాన్ని పొందిన యేసు క్రీస్తును కొలుస్తున్నారు? ఎందుకోసం ఈ రీతిగా తలుస్తున్నారో మనం ఇప్పుడు ఆలోచించాలి. శిలువ అనేది మొదట ఫొనీషియన్స్ ద్వారా రూపకల్పన జరిగించబడిందని నేను చదివాను. అప్పటి వరకు కూడా బల్లెంతో పొడవడం, నూనెలో ఉడికించడం, గొంతు నలమడం, నీళ్లల్లో ముంచడం, వాతలు పెట్టడం, నాలుకలు కొయ్యడం, ఇలా మరణాలని ఆ రోజుల్లో మనుషులకు ప్రయోగించేవారు. కానీ త్వరగా చచ్చిపోకుండా ఉండాలని ఎండలో వేలాడుతూ మరి ఆ పక్షులకి, అడవి జంతువులకి ఆహారం అవడం కోసం శిలువల్ని ఆ రోజుల్లో వాడటానికి ఫొనీషియన్స్ మొట్టమొదట ప్లాన్ చేసినట్టుగా చదివాను. రోమా ప్రభుత్వం కూడా ప్రధానంగా దేశద్రోహులకి, రాజద్రోహులకి, బానిసలకి ఈ సిలువను వేసేవారు. నిటారుగా ఉండే కొయ్యని స్ట్రైప్ కర్సెస్ అనని, అడ్డ కొయ్యని ప్యాటిబ్యులం అనని, పూర్తి సిలువను క్రక్స్ హ్యూమిలిస్ అని పిలుస్తారని నేను చదివాను. కనుక సిలువ ఎత్తు సుమారుగా 9 అడుగుల లోపు ఉండేది. కాన్స్టంటైన్ యొక్క తల్లి హెలినా ఈ సిలువల గురించి ఎక్కువగా పరిశోధన చేసినట్లుగా చరిత్రలో కనబడుతోంది. టీ ఆకారపు సిలువలు, ప్లస్ ఆకారపు సిలువలు, ఇంటూ ఆకారపు సిలువలు ఆ రోజుల్లో ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. ఆంద్రేయని ఇంటూ ఆకారపు శిలువపై చంపినట్లు, పేతురును తలక్రిందులుగా చంపినట్లు మనకి చరిత్ర ఆధారాలు కనపడ్డాయి. శిలువ ఆనాడు ఒక నీచమైన శిక్ష. అయితే చిత్రమైన విషయం ఏంటంటే, యేసు మరణించిన తర్వాత శిలువకు విలువ పెరిగింది. ఎందుకంటే పవిత్రుడిగా, నిర్దోషిగా, నిష్కల్మషుడుగా, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడుగా, ఆకాశమండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడుగా ఆయన శిలువ మీద మరణించడంతో శిలువ విలువ కలిగిందిగా మారింది. యేసు ప్రభు శిలువ మరణం ఎంత గొప్పదో ఇప్పుడు మనము ఆలోచించాలి. యేసు ప్రభు యొక్క మరణం నిజంగా ఒక అమూల్యమైన సందేశాన్ని ఇచ్చింది. యేసు ప్రభు యొక్క మరణ ప్రత్యేకతను గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. యేసు ప్రభు మరణం ఎలాంటిది? అందరిలాగానే ఆయన కూడా ఒక తప్పు చేసి శిలువ మీద వేలాడితే అప్పుడు ఆయన మరణం ఒక నీచమైందిగా, ఆయన మరణం ఒక హీనమైందిగా, ఆయన మరణం ఒక దౌర్బల్యమైనదిగా మనం ఎంచవచ్చు. కానీ ఆయన పాపం చేయలేదు. ఆయన నోట ఏ కపటమూ లేదు. అపోస్తలుడైన పేతురు సమాధానం చెప్తూ ఈ విధంగా రాశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం చదివితే 19వ వచనం, ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందొచ్చు, దేవుని గురించి మనస్సాక్షి కలిగి దుఃఖము వహించినలా అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినలా మీకేమి ఘనము?
మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడతారు. తప్పు చేసి దెబ్బలు తిన్నాడు అనుకోండి, అది తగిందే. కనుక మేలు చేసి బాధపడటం అనేది దేవునికి చాలా ఇష్టమైంది, ప్రీతికరమైంది, అది చరిత్రను సృష్టించేది అని చెబుతూ క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మనకు మాదిరి ఇవ్వడం కోసం యేసు ప్రభు ఈ శిలువ మరణాన్ని పొందారు. అది ఇక్కడ చెప్పబడే సత్యం. ఆయన ఎలాంటి వాడుగా ఉన్నాడు? ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమూ లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. పాపాల విషయమై చచ్చిపోయి నీతి విషయంలో మనము బ్రతుకున్నట్లుగా ఆయన తానే తన శరీరమందు మన పాపాలని మ్రాను మీద మోసుకుని వెళ్ళాడు. ఎంత అద్భుతమైన మరణం! ఆయన మరణం ఆదర్శవంతం, ఆయన మరణం మార్గదర్శకత్వం, ఆయన మరణం మన జీవితాలకి ఒక జీవనం, ఆయన మరణించడం ఒక గొప్ప కార్యం, ఆదర్శం. కనుకే ఆయన మరణ ప్రత్యేకతను గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. 5 ప్రధానమైన విషయాల్ని ఈరోజు నేను మీతో క్లుప్తంగా ముచ్చటిస్తాను. యేసు ప్రభు యొక్క మరణం యొక్క ప్రత్యేకత. మొట్టమొదటిది, ఆయనది ప్రత్యామ్నాయ మరణం. ప్రత్యామ్నాయ మరణం అంటే అర్థం ఏంటి? ప్రత్యామ్నాయ మరణం అంటే అర్థం ఏంటి? మనకు బదులుగా యేసు ప్రభు మరణించాడు. ఉదాహరణ చెప్తాను. పాఠశాలలో పిల్లవాడు తప్పు చేశాడని 39 దెబ్బలు కొట్టాలని ఒకవేళ నిర్ణయించబడిందని అనుకోండి. తీవ్రమైన శిక్ష. తండ్రి వచ్చి, అయ్యా వాడు భరించలేడు, ఆ దెబ్బలు నేను తింటాను అనని ఆ పిల్లవాడికి బదులుగా తండ్రి దెబ్బలు తిన్నాడు అనుకోండి. ఆ కుమారుడికి బదులుగా దెబ్బలు తిన్న తండ్రి. అంతే కదా? అలాగే మనకు బదులుగా యేసు ప్రభు మరణించడం జరిగింది. దీన్ని ప్రత్యామ్నాయ మరణం అంటారు. బైబిల్ చెప్పింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూస్తే భక్తుడైన యెషయా ఈ మరణం ప్రత్యామ్నాయ మరణంగా చూపించాడు. 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగా, దేవుని వలన బాధింపబడిన వానిగా, శ్రమనొందిన వానిగా మనం అతని ఎంచుకుంది. చూసారా? ఇక్కడ చదివితే ప్రతి చోట మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషములను బట్టి, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిమే పోతిమే, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిను, యెహోవా మన అందరి దోషము అతని మీద మోపాను. ఇక్కడ ప్రతి చోట మనం చూస్తున్నప్పుడు మనము 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 కనుక మన కోసం ఆయన మరణించడం, ఇది ప్రత్యామ్నాయ మరణం. మన కోసం ఆయన మరణించాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం మనం చదివితే అక్కడ ఇలాగ రాయబడింది, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. కనుక మనందరికీ ప్రతిగా ఆయన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. మనము దూరస్థులమైనప్పుడు, మనము శత్రులమైనప్పుడు, మనము పాపులమైనప్పుడు ఆయన మనల్ని ప్రేమించి మన కోసం ఈ లోకానికి వచ్చాడు. మనం పొందవలసిన శిక్ష ఆయన పొందాడు అని మనకు అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూస్తే, కొరింథీ 2వ పత్రిక 5:21, ఎందుకనగా మనం ఆయన యందు నీతి అగునట్లు
పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు. కనుక పాపమెరుగని ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు. ఇది మనం లేఖన సత్యం. మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు, మన కోసం ఆయన రక్తం చెందించాడు, మన కోసం తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. కనుక ఆయన ఇష్టపడ్డాడు, మన దోషాన్ని తన మీద వేసుకున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం మనం చదివినప్పుడు ఇలా రాయబడింది, మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నిచ్చుటకై అన్నాడు. విమోచన క్రయధనము, విమోచన అంటే విడుదల ఇవ్వడం కోసం, క్రయధనము, క్రయం అంటే కొనుక్కోవడం కోసం మనల్ని ధనంగా ఆయన తన ప్రాణం ఇచ్చాడని మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. పిల్లరా, దేవుడు మన కోసం ఆయన చేసిన అద్భుతమైన త్యాగం, మన కోసం ఆయన చేసిన ఉన్నతమైన యాగం ఇందులో మనకు కనబడతా ఉంది. ఆయన మనలను దేవుని యొద్దకు తెచ్చుటకై అన్న విషయం పేతురు రాస్తూ చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, పేతురు మొదటి పత్రిక 3:18, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడిను. కనుక మనకి దేవునికి మధ్య వైరం, మనకి దేవునికి మధ్య మరి దూరస్తులుగా బ్రతుకుతున్న మన జీవితాలు, ఉగ్రతకు పాత్రలమైన మన జీవితాలు తిరిగి నిజమైన క్రీస్తు ప్రేమ ఎరుగుండినట్లుగా, నిజమైన దేవుని ప్రేమ పొందినట్లుగా అనీతిమంతులమైన మనం నీతిమంతులుగా మార్చబడి దేవునికి సమీపస్తులుగా మార్చబడ్డం కోసం క్రీస్తు మన కోసం ఆయన పాపముగా చేయబడ్డాడు, మన కోసం శాపముగా మార్చబడ్డాడు, మన కోసం శిలువ మరణం పొందాడు. దీన్ని ప్రత్యామ్నాయ మరణం అంటారు. ఇక రెండవది విమోచన మరణం. ఇది అంటే అర్థం ఏంటి? విమోచన మరణం అంటే రక్తాన్ని విలువగా పెట్టి కొన్నాడు ఆయన. రక్తం అనే విలువ మన జీవితానికి విడుదల కోసం వాడాడు. తన సొంత రక్తాన్ని ఆయన వినియోగించి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం మనం చదివినప్పుడు అక్కడ చాలా స్పష్టంగా ఉంది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి. విలువ పెట్టి కొనబడిన వారు అంటే రక్తమిచ్చి ప్రాణమిచ్చి ఆయన దాంతో కొన్నాడు. నిజమే కదా? ఇప్పుడే మనం చదివాము మత్తయి సువార్త 20:28లో, క్రయధనముగా తన ప్రాణమునిచ్చెను, క్రయధనముగా తన ప్రాణమునిచ్చెను. యేసు ప్రభు మనల్ని విడుదల చేయడం కోసం, మనల్ని విమోచించడం కోసం రక్తాన్ని ఫణంగా పెట్టాడు అని మనకి అర్థమవుతుంది. కనుక మనం ఇక దాసులం కాదు. కొరింథీ మొదటి పత్రిక 7:23లో చెబుతాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకండి. ఎందుకంటే సాతానుకు దాసులు కాకుండా, మనుషులకు దాసులు కాకుండా స్వతంత్రులుగా బ్రతకడానికి కోసం దేవుడు ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి ఆయన విలువ పెట్టి మనల్ని కొన్నాడు. అందుచేత మీరు మీ సొత్తు కారు అని బైబిల్ చెప్పింది. మనం మన సొత్తు కాదు, విలువ పెట్టి కొన్న క్రీస్తు యొక్క సొత్తుగా మనం ఉన్నామని మనకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథంలో మనం చూస్తే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథాన్ని తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములో, ఆయా భాషలు మాట్లాడేవారిలో, ప్రతి ప్రజలో, ప్రతి జనములో దేవుని కోసం మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగా, యాజకులుగా నువ్వు చేశావు గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త
క్రొత్త పాట. ఎందుకు వాళ్ళంతా క్రొత్త పాట పాడుతున్నారంటే యేసుక్రీస్తు రక్తం ఇచ్చి ప్రతి వంశములో, భాషలు మాట్లాడేవారిలో, ప్రతి ప్రజలో, ప్రతి జనములో దేవుని కోసం మనుషులను కొని దేవునికి ఒక రాజ్యంగా, యాజకులుగా చేశాడు. కొని ఇక్కడ మనకు అర్థమవుతుంది. రక్తాన్నే మరి ఆయన ధారపోసి ఆ రక్తం ద్వారా ఆ మనలను కొని తన బిడ్డలుగా ఆయన చేసుకున్న విషయం ఈ లేఖనంలో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది విమోచన మరణం. పాపపు బానిసత్వంలో మరణం కింద మనము బ్రతుకుతున్నప్పుడు దేవాది దేవుడు తన కుమారుని లోకానికి పంపించి ఆయన మరణించడం ద్వారా, ఆయన రక్తం ద్వారా మనము విమోచింపబడిన ప్రజలుగా మనము మార్చబడిన విషయం మనకు కనబడుతుంది. కనుక గొర్రె పిల్ల యొక్క ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడిన వారు వీరు అని 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 3-4 వచనాల్లో మనకు కనబడుతుంది. గొర్రె పిల్ల కొరకు అంటే యేసుక్రీస్తు కొరకు ప్రథమ ఫలముగా ఉండడానికి మనుషులలో నుండి కొనబడిన వారు, ఆయన రక్తంతో కొనబడిన ప్రజలం, ఆయన రక్తంతో కనబడిన ప్రజలం మనం. అంటే ఆయనే మనల్ని కన్నాడు అని రాస్తాడు పేతురు రాసిన యాకోబు పత్రిక మొట్టమొదటి అధ్యాయం 18వ వచనంలో ఇలా వ్రాయబడింది. యాకోబు 1:18లో ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండుటకై సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కొనెను. ఎంత అద్భుతమైన అర్థవంతమైన ఈ లేఖన సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది విమోచన మరణం. ఆయన మనల్ని ప్రేమించిన విమోచన మరణం. ఆయన మరణం ప్రత్యామ్నాయ మరణం. ఆయన మరణం విమోచన మరణం. మూడవది, ఆయన మరణం శాంతికరమైన మరణం, అంటే ప్రాయశ్చిత్త మరణం. దేవుని యొక్క ఉగ్రత ఆపడం కోసం, దేవుని యొక్క నీతిని మనం నెరవేర్చడం కోసం మన శిక్ష ఆయన భరించి శాంతిపరిచాడు దేవుని. కనుక దేవునికి మానవులకు మధ్య నిలిచాడు. ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే లేఖనంలో చాలా స్పష్టంగా మనకు రాయబడింది. తిమోతికు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రీస్తు యేసును నరుడు అన్నాడు. క్రీస్తు యేసును నరుడు, దైవ నరుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే మనము దేవుని ఉగ్రతను భరించవలసిన పరిస్థితి ఉంది. దాని నుండి నివారింపబడడం కోసం దేవుడు క్రీస్తును ఈ లోకానికి పంపించి ఆయన యేసు అనబడిన శరీరాన్ని ధరించి క్రీస్తు యేసుగా మన మధ్య నివసించాడు. ఆయన మనకు దేవునికి మధ్యలో నిలిచాడు. అందుకోసమే సిలువలో ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాట చెబుతుంది, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. అంటే ఆయన మధ్యలో ఉన్నాడని అర్థం. తండ్రి వీరేమి చేయుచున్నారు కనుక అటు దేవునికి ఇటు ప్రజలకు మధ్యలో ఆయన నిలిచాడు, మధ్యవర్తిగా నిలిచాడు. మన కోసం దేవుని ఉగ్రత ఆపడం కోసం, దేవుని నీతిని నెరవేర్చడం కోసం మన శిక్ష భరించి దేవుని శాంతపరిచాడు. రోమీయులకు రాసిన పత్రిక, రోమాపత్రిక 3వ అధ్యాయం 25వ వచనం చదివితే, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్యము వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణా ఆధారముగా బయలుపరచాను. యేసు క్రీస్తు కరుణాధారంగా ఆయన నిలవాల్సి వచ్చింది, కరుణాధారముగా. అందుచేత యేసు ప్రభు మధ్యలో నిలిచాడు, శాంతిపరచడానికి నిలిచాడు.
ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన నిలిచాడు. యోహాను మొదటి పత్రికలో కూడా మనము ఈ మాటను మనం చూస్తాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం మనం చదివితే, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములు మాత్రమే కాదు, సర్వలోకమునకు ఆయన శాంతికరమై ఉన్నాడు. యేసు ప్రభు సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు. అంటే ఆయన ప్రాయశ్చిత్తమై ఉన్నాడు, ఆయన శాంతికరమై ఉన్నాడు. ఆయన మరణం ప్రత్యామ్నాయ మరణం, ఆయన మరణం విమోచన మరణం, ఆయన మరణం శాంతికర ప్రాయశ్చిత్త మరణం. చూసారా ఎంత గొప్పదో ఆయన మరణం. శిలువ మీద చనిపోయాడని ఒకవేళ భావిస్తే కొంతమంది అనుకున్నారు, ఏమిటి మెస్సియా ఇలా శిలువ మీద చచ్చిపోతాడా అని యూదులు వేరేగా భావించారు. అంటే యూదులు ఈయన మెస్సియా కాదు, ఎందుకంటే మెస్సియా అద్భుతమైన రాజ్యం చేయడానికి వస్తున్నాడు, అందుచేత ఈయన శిలువ మరణం పొందుతున్నాడంటే దానికి కారణం ఈయన మెస్సియా కాదు. యూదులకు శాపగ్రస్తంగా ఒకవేళ నిలిచాడు. గ్రీకులు అనుకున్నారు, ఎంత జ్ఞానశూన్యుడండి ఈయనకి జ్ఞానం లేదా, ఈయన జ్ఞానంతో ప్రజలందరినీ ఆకట్టుకున్నాడు, ఇప్పుడేంటి ఒక అజ్ఞానిలా ఈయన వెర్రితనంగా అనిపిస్తుంది మాకు. ఇది ఎంత వెర్రితనం అండి, ఈయన శిలువ మరణం పొందటం అనుకున్నారు. రోమీలు అనుకున్నారు, ఇంత క్రూర శిక్ష అనుభవిస్తున్నాడు, ఇతడు చేసిన తప్పిదాలను బట్టి ఇతనికి సిలువేయవలసి వచ్చింది అని ఒక క్రూర శిక్ష అనుభవిస్తున్నవాడుగా, ఒక శాపగ్రస్తుడిగా, ఒక జ్ఞానశూన్యుడిగా, అందుకే యూదులకు శాపగ్రస్తంగాను, గ్రీకులకు వెర్రితనంగాను, రోమీలకు ఒక క్రూర శిక్ష అనుభవిస్తున్న దేశద్రోహిగా కనపడ్డాడు. కానీ నమ్మువానికి ఈ శిలువ మరణం పొందుతున్న యేసుక్రీస్తు దేవుని శక్తి, దేవుని రక్షణ, మానవ జాతి నిరీక్షణ అయి ఉన్నాడని మనము లేఖనాల ద్వారా తెలుసుకోవాలి. కనుక ఈయన మరణం ఎంత గొప్పది, ప్రత్యామ్నాయ మరణం. ఈయన మరణం, యేసుక్రీస్తు మరణం విమోచన మరణం, యేసుక్రీస్తు మరణం ప్రాయశ్చిత్త మరణం. 4వది యేసుక్రీస్తు మరణం క్షమాపణ మరణం. క్షమాపణ మరణం. యేసు మూల్యం చెల్లించిన తర్వాత దేవుని నుండి మనము క్షమాపణ పొందాము. దేవుడు క్షమించకపోతే మన మీద ఉగ్రత దాడి చేసేది. అందుచేతనే మనము క్షమాపణ పొందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుండి మనం చదివితే ఈ రీతిగా వ్రాయబడింది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుండి చదివితే, మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకుండటం వలనను మనమందరము మృతులమై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణంగా మనకు విరోధంగా ఉండిన పత్రాన్ని మేకులతో సిలువకు కొట్టి దాని మీద ఉన్న చేవ్రాతను తుడిచివేసి అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేశాడు అని. నిజమే. అంటే యేసు ప్రభు తన రక్తమిచ్చి, తన ప్రాణమిచ్చి, మూల్యం చెల్లించిన తర్వాత దేవుని నుండి మనకు క్షమాపణ కలిగింది. మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడుగా, నీతిమంతుడుగా మన జీవితాలకు ఉంటాడని లేఖనం చాలా స్పష్టమైంది. కనుక ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిస్తే అన్యోన్య సహవాసం కలిగిన వారమే ఉంటాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందని. మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడని మనకు లేఖనం సెలవిస్తుంది. దేవుడు క్షమించాడు. దేవుడు తన కుమారుని ద్వారా మన మీద జాలిపడ్డాడు. ఎందుకంటే యేసు ప్రభు అద్భుతమైన మూల్యం చెల్లించాడు. దేవుని నుండి మనకు క్షమాపణను అనుగ్రహించాడు. అందుచేత ఇది క్షమాపణ మరణం. ఎంత అద్భుతమైన మరణం. ప్రజలు అనుకోవచ్చు, ఆ యూట్యూబ్ లాటిల్లో పనికిమాలిన స్టేట్మెంట్స్ పెట్టి 3 మేకుల నుండి పీక్కొని రాలేడా అని. చేత కానీ మరణం కాదు ఇది. మనందరి కోసమే
ఆయన ప్రత్యామ్నాయంగా మరణించాడు. మనందరి కోసం ఆయన రక్తాన్ని విలువగా పెట్టి కొన్నాడు. మనందరి కోసం దేవుని నీతిని నెరవేర్చి ఉగ్రతను ఆపడం కోసం శాంతికరమైన మరణాన్ని పొందాడు. మనందరి కోసం దేవుడు తన రక్తాన్ని మూల్యంగా చెల్లించి దేవుని నుండి క్షమాపణ మనకు అనుగ్రహించాడు. ఇక చివరిది, ఇది ఒక అద్భుతమైన నీతిమత్వమైన మరణం. ఆయన పాపం చేసి శిలువ మరణం పొందలేదు. యేసుక్రీస్తు మరణం ద్వారా దేవుడు క్రీస్తు యొక్క నీతిని బట్టి, నీతిని విశ్వసించే వారికి ఆపాదించడం వలన ఉచితంగా మనల్ని నీతిమంతులుగా చేయడానికి కోసం ఆయన ఇష్టపడ్డాడు. ఆయన నీతిమంతుడు. ఆయన రక్తం ద్వారా కడగబడిన వారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులుగా మార్చడానికి కోసం దేవుడు అంగీకరించాడు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో, కాబట్టి నమ్మేవారు కృపచేత క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. నమ్ముట వలన, ఆయన రక్తము వలన ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. 28వ వచనం 3:28, కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. విశ్వాసము వలన మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఎంత గొప్ప భాగ్యం అండి ఇది. ఇది మనల్ని నీతిమంతులుగా చేయడానికి కోసం నీతిమంతుడైన యేసుక్రీస్తు శిలువ మరణం పొందడం, ఇది నీతిమత్వమైన అద్భుతమైన మరణం. అంతే చూడండి, 5వ అధ్యాయంలో, ఇదే రోమపత్రిక 5వ అధ్యాయం మొట్టమొదటి వచనం, కాబట్టి విశ్వాసం వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. అంటే యేసు ప్రభు మనల్ని నీతిమంతులుగా చేయడాన్ని బట్టి దేవునితో మనకి సమాధానం ఏర్పడింది. యేసు రక్తము వలన మనం కడగటాన్ని బట్టి మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. 9వ వచనం, 5వ అధ్యాయం 9వ వచనం, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడ్డాం. పాపం చేసి దేవుని ఉగ్రతను పొందిన మనం యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారమై నీతిమంతులుగా మార్చబడిన వారమై ఉగ్రత నుండి రక్షింపబడ్డాం. ఆహా, యేసు ప్రభు యొక్క మరణం ఎంత అద్భుతమైన మరణం. ఈరోజు ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం ప్రతి ఆదివారం జ్ఞాపకం చేసుకుంటాం. మన వ్యక్తిగత జీవితాల్లో ఆయన చేసిన కార్యాన్ని నిరంతరం జ్ఞాపకం చేసుకొని స్తుతులు చెల్లిస్తాం. మనము స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్న ప్రతి గడియ కూడా ఆయన మన కోసం చేసిన కార్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటాం. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టకై దీనిని చెయ్యండి అని ప్రభు ఆ రోజుల్లో మనకి సంస్కారపు ఆరాధన మనకిచ్చారు. ప్రభురాత్రి భోజనాన్ని మనకిచ్చారు. ఆయన శరీర రక్తాల్లో పాలు పొందే ఒక అద్భుతమైన స్థితిని మనకిచ్చారు. నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన మరణం ఎంత గొప్పదో ఆలోచించారా? అందుచేత ఇది చేతకాని మరణం కాదు. ఈ మరణం యొక్క ప్రత్యేకత మనం చూసినప్పుడు ఈ 5 మాటలు గుర్తుంచుకోండి. ఇతరులకు కూడా చెప్పండి. అనేక మందికి ఈ ప్రశ్న ఉంది, యేసు ప్రభు సిలువలో చేతకాని వాళ్ళలాగా ఎందుకు వేలాడాడని. వారికి తెలియదు ఇది ప్రత్యామ్నాయ మరణం అని. మనం చెప్పాలి, మనకు బదులుగా యేసు ప్రభు మరణించాడు. రెండవది, ఇది విమోచన మరణమని. ఆయన రక్తాన్ని విలువగా పెట్టి మనల్ని కొన్నాడని. అంతేకాదు, ఆయనది శాంతికరమైన మరణమని చెప్పండి. దేవుని ఉగ్రత ఆపడం కోసం, దేవుని నీతిని నెరవేర్చి మన శిక్షను భరించి దేవుణ్ణి శాంతిపరచడం కోసం ఈయన శాంతికరమైన మరణం పొందాడు. కనుక మన నిమిత్తం ప్రాయశ్చిత్త మరణం అయ్యాడని చెప్పండి. అంతేకాదు, ఇది క్షమాపణ మరణం. యేసు ప్రభు మూల్యం చెల్లించిన తర్వాత దేవుని నుండి మనకు క్షమాపణ వచ్చింది. నిజానికి ఆయన తప్పు చేయలేదు. మన కోసం ఆయన దెబ్బలు తిన్నాడు. మన కోసం ఆయన మధ్యవర్తిగా నిలిచాడు. దేవుడు క్షమించాడు. రుణపత్రాన్ని మేకులతో కొట్టి దాని మీద ఉన్న చివరాతను తుడిచేసి అడ్డం లేకుండా ఎత్తివేసి ఆయనతో పాటు మనల్ని కూర్చుండబెట్టిన ఒక గొప్ప స్థితి ఈరోజు కలిగింది. అంతేకాదు, ఆయనది నీతిమత్వ మరణం. ఆయన నీతిమంతులుగా ఉండి మనల్ని నీతిమంతులుగా చేయడం కోసం యేసు క్రీస్తు
ద్వారా, ఆయన మూలముగా, ఆయనను బట్టి, ఆయన కొరకు, ఆయన వలన మనమందరం ఆయన రక్తం వలన మనం నీతిమంతులమయ్యాం. ప్రియులారా, ఈరోజు ఇంకా అనేకమైన విషయాలు మనం ధ్యానం చేస్తాం. ధ్యానం చేయాలి. ధ్యానం చేసి అనుభవాన్ని పొంది ఇతరులకు కూడా తెలియచేసి ఈ మరణం యొక్క ప్రత్యేకత, ఈయన మరణించడం మాత్రమే కాదు, తిరిగి లేచిన సజీవుడిగా యేసు ప్రభువుని గురించి మనం ఇతరులకు చెప్పి క్రీస్తు యొక్క తత్వాన్ని, ఆయన మూర్తిమత్వాన్ని మన జీవితాల్లో ఆపాదించుకొని ఆయనను నిరంతరం ఆరాధించే బిడ్డలుగా మనం ఉండడానికి పరిశుద్ధాత్ముడు మనకందరికీ సహాయం అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామమును బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినం మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నలగొట్టబడిన నీ శరీరం, గాయపరచబడిన నీ శరీరం, రాను వారికి అప్పగింపబడిన నీ శరీరం, మిమ్మల్ని మీరే అప్పగించుకున్న తీరు, ప్రభు పస్కా బలిపశువుగా వధింపబడిన తీరు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ మరణం ఎంత గొప్ప మరణమో, ఎంత ఉన్నతమైన మరణమో, ఈ లోకంలో ఎవరూ కూడా ఈ రీతిగా మరణించలేదు ప్రభువా. నీకు నమస్కరిస్తున్నాం, నీకు వందిస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను కొలుస్తున్నాం. జీవోత్సాహంతో మేము నిన్ను ఊరేగిస్తున్నాం. ఇట్టి గొప్ప మరణం ద్వారా మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. మాకు అనుగ్రహించిన పాపక్షమాపణ, మాకు అనుగ్రహించిన నీతిమత్వం, మాకు అనుగ్రహించిన శాప విమోచన, మాకు అనుగ్రహించిన కుమారత్వం, మాకు అనుగ్రహించిన ఉన్నతమైన స్థితిని బట్టి నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మందిర ప్రవేశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీతో పాటు కూర్చుండబెట్టుకోవడానికి కోసం, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడం కోసం ఈ లోకానికి ప్రభువా మీరు వచ్చారు. అందుకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మీకే మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. సజీవ యాగముగా, సర్వాంగ హోమముగా, పానార్పణంగా మేము పోయబడే వారంగా ఉండాలని మీరు ఉద్దేశించారు. అందుకే వందనాలు చెల్లిస్తున్నాం. ఇదైనా వర్తమానం చేత మమ్మల్ని అందరినీ బలపరిచి, స్థిరపరిచి, ఆశీర్వాదకారకులుగా మమ్మల్ని అందరినీ నిలిపి మీరే మహిమ పొందమని, చెప్పబడిన ప్రతి మాట ఫలింపు చేయమని, సమాధానంతో నింపమని, మా ప్రభు, మా రక్షకుడు, ఆశీర్వాదానికి మూలకారకుడు, మమ్మలను పాపం నుండి, శాపం నుండి, లోకము నుండి, సాతాన్ యొక్క పరిస్థితుల నుండి, మరణం నుండి మాకు విడుదలిచ్చిన, రక్తము ద్వారా పరిశుద్ధులుగా చేసిన యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక.